మంచిర్యాల జిల్లాలో అధికార మదంతో మంత్రి వివేక్ రెచ్చిపోతున్నాడు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ సునకానందం పొందుతున్నాడు. క్యాదనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ ఆగడాలు రోజురోజుకు రెట్టింపవుతున్నాయి. మంత్రి వివేక్ ఆదేశాలతో క్యాదనపల్లి 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమాగౌడ్ ఇంటిపై సింగరేణి అధికారులు దౌర్జన్యం చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి కాంపౌండ్ వాళ్లు కూలగొడతామని సింగరేణి అధికారులతో నోటీసులు ఇప్పించాడు. అంతేకాకుండా వెంటనే ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించి సింగరేణి బోర్డు పాతించాడు. మరోవైపు 10 ఏళ్లుగా అదే ఇంట్లో భీమాగౌడ్ నివాసం ఉంటున్నాడు. మంత్రి వివేక్ సింగరేణి అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి క్యాదనపల్లి 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమాగౌడ్ ఇంటిపై సింగరేణి అధికారుల దౌర్జన్యానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఉమేష్? గుడ్ ఈవినింగ్ అమూల్య. మంచిర్యాల జిల్లా క్యాదనపల్లి మున్సిపాలిటీలో కొనసాగుతున్నాయి. ఏదైతే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ తో పాటు పలువురిని ఇప్పటికే ఏదైతే తన అధికారాన్ని ఉపయోగించి జైలుకు పంపించినటువంటి మంత్రి వివేక్ ఇంకా కక్ష సాధింపు చర్యలు బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. తాజాగా క్యాదనపల్లి మున్సిపాలిటీకి చెందిన ఏదైతే క్యాంపులు ఉన్నటువంటి 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బొమ్మ భీమాగౌడ్ ఇంటిపై సింగరేణి అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు బెదిరింపులకు కూడా గురి చేసిన ఘటన చోటు చేసుకున్నది. అయితే ఏదైతే క్యాదనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డులో ఉన్నటువంటి గత 10 సంవత్సరాలుగా ఇంటిలో ఉన్నటువంటి తన ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి భీమాగౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన సింగరేణి అధికారులతో పాటు సిబ్బంది సింగరేణి నిర్మించారని కాంపౌండ్ వాల్ కూలగొడతామంటూ భీమాగౌడ్ కుటుంబ సభ్యులను బెదిరించారు. అయితే దాదాపు 4-5 వాహనాల్లో సింగరేణి అధికారులతో పాటు సిబ్బంది భీమాగౌడ్ ఇంటికి చేరుకున్నటువంటి ఏదైతే సింగరేణి అధికారులు ఉన్నటువంటి ఫెన్సింగ్ ను అకారణంగా తొలగించారు. అలాగే అక్కడ సింగరేణి ఆ స్థలం సింగరేణి చెందినదంటూ కూడా బోర్డు కూడా పాతడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా కూడా ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ కౌన్సిలర్ గా గెలుపొందిన తర్వాతనే పెద్ద ఎత్తున సింగరేణి అధికారులు వచ్చి బెదిరింపులకు ఏదైతే గురి చేశారు. దీంతో భీమాగౌడ్ భార్య కూడా కన్నీళ్లు పెట్టుకుని తమను బెదిరింపులకు గురి చేశారని గతంలో 10 సంవత్సరాలుగా తాము ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పటికీ కూడా ఏనాడు కూడా తాము సింగరేణి స్థలంలో ఏనాడు కూడా కట్టుకోలేదని తమ ఏదైతే ఇవాళ అకారణంగా సింగరేణి అధికారులు బీఆర్ఎస్ కౌన్సిలర్ గా గెలిపిన తర్వాతనే కక్షపూరితంగా ఇవాళ కొత్తగూడెం నుంచి ఆదేశాలు వచ్చాయంటూ సింగరేణి ఎస్ఓ రవికుమార్ తో పాటు పలువురు సిబ్బంది కూడా వచ్చి తమను బెదిరింపులకు గురి చేశారని కాంపౌండ్ వాళ్ళను తొలగించాలని రేపటిలోగా లేదంటే తామే కాంపౌండ్ వాళ్ళంతా కూడా కూలగొడతామంటూ బెదిరింపులకు గురి చేశారంటూ కూడా వాళ్ళంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఏదైతే క్యాదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎలాగైనా క్యాదనపల్లి మున్సిపాలిటీ చేజిక్కోవాలనే కుట్రలో భాగంగానే ఇవాళ మంత్రి వివేక్ ఆదేశాలతోనే అటు మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ ఆదేశాలతోనే సింగరేణి అధికారులు ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఇక బెదిరింపులకు గురి చేసి ఇప్పటి వరకు కూడా పలు ప్రలోభాలకు గురి చేసినటువంటి మంత్రి వివేక్ ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు అటు కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లను పలు ప్రలోభాలకు కూడా ఇప్పటికే గురి చేశారు. అయినా ప్రలోభాలను పట్టించుకోకుండా క్యాంపులో ఉన్నటువంటి 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎలాగైనా కూడా బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లను ఎలాగైనా కూడా వాళ్ళ కాంగ్రెస్ లోకి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇవాళ పరోక్షంగా బెదిరింపు చర్యలకు మంత్రి వివేక్ పాల్పడుతున్నాడంటూ బీఆర్ఎస్ తో పాటు సిపిఐ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇవాళ క్యాదనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సిపిఐ కూటమి చేదికుంటుందని ఈ బెదిరింపులతోటి ఇవాళ అటు బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంత బెదిరింపులు గురి చేసినా కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, సిపిఐ పార్టీ అండగా ఉంటుందంటే బీఆర్ఎస్ సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. అమూల్య. రైట్, థాంక్యూ ఉమేష్.